to revise with me group 1 and 2. సో ఇవాళ మన టాపిక్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో బ్రాడ్లీ మనకి 17 సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయని అనుకుందాం. సో ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ని లెందియస్ట్ అని అంటారా? డూ యూ కాల్ అవర్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లెందియస్ట్? ది ఆన్సర్ ఈజ్ ఎస్. వై? సో లెందియస్ట్ అని అనాలి అంటే కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర 448 ఆర్టికల్స్ ఉన్నాయి. సో how many parts we have, like number of parts we have? So we have 25 parts. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లోని? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్. సో ఈ 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఇవన్నిటి వల్ల మనల్ని లెంతియస్ట్ కాన్స్టిట్యూషన్ అంటాము. సెకండ్, మన కాన్స్టిట్యూషన్స్లో ఎక్కడి నుంచి తీసుకుబడిందా? ఈజ్ ఇట్ ఇన్స్పైర్డ్ ఆర్ were the features were taken from many sources? The answer is yes. So we have taken from various sources like Government of India Act, or you can say British, USA. So there are many. So we will discuss this in a separate video. Next, so మన కాన్స్టిట్యూషన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారా, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటారా? రిజిడ్ అంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ అవర్ కాన్స్టిట్యూషన్ నోన్ యాజ్ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్? ది ఆన్సర్ ఈజ్ neither rigid nor flexible. It's like we are following the blend. The correct statement should be we are following the blend of both. Why we will call as blend of both? Some things, for example, flexible ఎందుకు ఉండాలి? మనీ బిల్ తీసుకోండి. సో మనకి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా మనీ కావాల్సి వస్తుంది, పార్లమెంట్ లైక్ డే టు డే యాక్టివిటీస్కి. సో మనీ బిల్ చేసుకున్నప్పుడు మనకు ఫ్రీ కావాలి. సో ఇట్ రిక్వైర్ సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ అయిపోతుంది కాబట్టి బిల్ పాస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలి. అంటే రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటామంటే కొన్నిటికి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ మీరు తీసుకున్నట్టయితే ఎంటైర్ లైక్ యూ నో దట్ స్ట్రక్చర్ మారింది. సో బోత్ స్టేట్ అండ్ సెంటర్ కేమ్ టుగెదర్, దే ఎనెక్టెడ్ దిస్ జిఎస్టీ యాక్ట్. సో జిఎస్టీ యాక్ట్ అమెండ్ చేసినప్పుడు కొన్ని ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ ది క్వశ్చన్, ఏ షెడ్యూల్లో ఉంది అంటే దిస్ రిలేషన్స్ లైక్ అంటే లిస్ట్ అంటే లిస్ట్. సో ఈ లిస్ట్ ఎన్ని ఉన్నాయంటే మనకి వాట్ ఆర్ ద 3 లిస్ట్స్? వీ హ్యావ్ యూనియన్, వీ హ్యావ్ స్టేట్, వీ హ్యావ్ కాంకరెంట్. ఓకే, సో ఈ లిస్ట్లో అటు ఇటు చేంజ్ చేయాలంటే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావాలి. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 360 వాట్? ఆర్టికల్ 360 వాట్? సేట్ ఆర్టికల్ 368. సో ఇది చేసినప్పుడు ఇవి చేయాలనుకున్నప్పుడు రిజిడ్ కాన్స్టిట్యూషన్ కావాలి. ఎందుకంటే దీస్ ఫీచర్స్ చేంజ్ ది నేచర్ ఆఫ్ అవర్ కంప్లీట్ స్ట్రక్చర్. నెక్స్ట్, వెదర్ వీ ఫాలో ఫెడరల్ సిస్టమ్ ఆర్ యూనిటరీ సిస్టమ్. అంటే ఫెడరల్ సిస్టమ్ ఫాలో అవుతామో, యూనిటరీ సిస్టమ్ ఫాలో అవుతామో? ఫెడరల్ సిస్టమ్ అంటే, సో ఫెడరల్ సిస్టమ్ ఈజ్ వాట్? స్టేట్స్ కానీ యూటీస్ కానీ ఇవన్నీ అంటే చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిసి ఇవన్నీ ఫెడరల్ అంటే 1 2 3 4 అన్నీ ఫెడరల్లో పార్ట్ అవుతాయి. యూనిటరీ సిస్టమ్ అంటే ఇండియా యాజ్ ఏ హోల్. సో ఇది ఇండియా యాజ్ ఏ హోల్ అంటే యూనియన్. సో మన కాన్స్టిట్యూషన్ ఫెడరల్ బయాస్ ఉందా, యూనిటరీ బయాస్ ఉందా? ది ఆన్సర్ ఈజ్ వీ హ్యావ్ ఫెడరల్ సిస్టమ్ అయితే ఉంది, ఇట్ ఈస్ దేర్, బట్ విత్ యూనిటరీ బయాస్. Where did we take this feature from? From which source did we take this feature from? The answer is కెనడా. అంటే కెనడా నుంచి ఫెడరల్ సిస్టమ్ యూనిటరీ బేస్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్, వెదర్ వీ ఫాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన గవర్నమెంటు పార్లమెంట్ ద్వారా అవుతుందా, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ అవుతుందా? పార్లమెంటరీ చూసుకున్నట్టయితే వీట్ ఈస్ దేర్ ఇన్ బ్రిటిష్. ప్రెసిడెన్షియల్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ దేర్ ఇన్ యూఎస్ఏ. సో వీ ఫాలో parliamentary form of government. The reason being, we will discuss it later on, but it is mostly like because we are already habituated to it from Government of India Act gaani anni teeskondi, we are habituated to bicameral legislature, everything. So we followed the parliamentary form of government.